పశ్చిమాసియా మరోసారి బగ్గుమంటోంది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రమయ్యాయి. నిన్న ఇజ్రాయిల్ జరిపిన దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతిస్పందన దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా మిసైళ్లతో విరుచుపడుతోంది. ఇజ్రాయిల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేపట్టింది. ఇరాన్ చేపట్టిన మిసైల్ దాడిలో టెల్ అవీవ్, జెరూసలేంలలో పలు చోట్ల బాంబులు పేలులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయిల్ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరుల లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ساعت الان 3:37 دقیقه ورودی فرحزاده پایین یه ساختمان مسکونی زده شده. మరోవైపు వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ అంతటా డజన్ల కొద్దీ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు 2 ఇజ్రాయెల్కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చినట్లు ఇరాన్ తెలపగా ఇజ్రాయెల్ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇరాన్ 100కు పైగా క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే వాటిలో చాలా వాటిని లక్ష్యాన్ని చేరకముందే కూల్చినట్లు తెలిపింది. కాగా ఇరాన్ దాడులు చేపట్టక ముందు శుక్రవారం రాత్రి ఇరాన్ పై ఇజ్రాయిల్ మరోసారి దాడులకు దిగింది. అణు మిలిటరీ స్థావరాల లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్ అణు స్థావరంపై విరుచుపడ్డట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్ తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణు స్థావరంపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ది ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ది కోసం వినియోగించే ల్యాబులు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తమ దాడిలో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. అవసరమైతే మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది. టెల్ అవీవ్, టెహ్రాన్ మధ్య తీవ్రమైన దాడులు చోటు చేసుకుంటున్న వేళ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకుని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను, ఇజ్రాయిల్ ప్రజలు మీకు మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహ్రాన్ హద్దు మీరుతోందని, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను రాజకీయ దౌత్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పుతిన్ 2 దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో స్థిరత్వ సాధన, ఉద్రిక్తతలను తగ్గించడం, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కారంపై వీరు చర్చించారు.